second, I'm freaking it out. ఓకే, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో ఇలాంటి వీడియోస్ మనం విఎన్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్గా ఇక్కడ నేను విఎన్ వీడియో ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుందాం. సో మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. సో విఎన్ ఎడిటర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇలాంటి వీడియోస్ చాలా ఈజీగా సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఇక్కడ విఎన్ ఎడిటర్ ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. సో మీ మొబైల్ని కొంచెం రొటేట్ చేసుకోండి. సో ఇప్పుడు విఎన్ ఎడిటర్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏవైనా ఒక 5 ఫొటోస్ని చూస్ చేసుకోండి. 5 ఫొటోస్. ఓకే, సో ఇక్కడ 5 ఫొటోస్ని చూస్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో నాకు నచ్చిన ఒక 5 ఫొటోస్ని ఇక్కడ నుంచి చూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ఫొటోస్ యొక్క డ్యూరేషన్ అన్నీ కూడా 5 సెకండ్స్ వరకు ఉంది. అండ్ టాప్లో మనకి ఇక్కడ ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఒరిజినల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి 9:16 రేషియోని చూస్ చేసుకోండి. ఓకే, సో 9:16 రేషియో చూస్ చేసుకుంటే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూజిక్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మీకు నచ్చిన 5 ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మ్యూజిక్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మ్యూజిక్కి తగ్గట్టుగా మన ఫొటోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే ఫస్ట్ ఇక్కడ ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ముందుగా మ్యూజిక్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. సో అందులో మనకి ఇక్కడ ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సింబల్ ఈ ప్లస్ అనే. సో ఈ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ వీడియో అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ లింక్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో మీ దగ్గర వీడియో ఉంటే ఆ వీడియో నుంచి ఆడియో ఫైల్ని చూస్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్ యొక్క లింక్ ఉంటే ఆ లింక్ నుంచి కూడా మీరు ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎక్స్పోర్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ క్లిక్ చేసి సో నా దగ్గర ఆ మ్యూజిక్కి సంబంధించిన రీల్ ఉంది కాబట్టి సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఆడియో ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నుంచి నేను ఆడియో ఫైల్ని షూట్ చేసుకుంటాను. సో ఇదే నా ఆడియో ఫైల్. సో దీన్ని నేను చూస్ చేసుకుంటాను. సో 9.47 సెకండ్స్ వరకు ఉన్న ఈ ఆడియోని ఇక్కడ మ్యూజిక్ బీట్స్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఈ మ్యూజిక్ బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మ్యూజిక్ బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఎక్కడెక్కడైతే బేస్ బీట్ వస్తుందో సో అక్కడ టిక్ మార్క్ వేయాలి. సో ఇక్కడ చూడొచ్చు. సో నేను ఆడియోని ప్లే చేస్తాను. అండ్ ఒకసారి ఇప్పుడు ప్లే చేసుకుంటూ మనకి ఎక్కడెక్కడైతే మ్యూజిక్ బీట్స్ ఉంటాయో సో అక్కడ నేను మార్క్ని యాడ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఒక బీట్ వస్తుంది. సో ఇక్కడ నేను ఒక మార్క్ వేసేస్తాను. సో సింపుల్గా ఇక్కడ ఈ ఫ్లాగ్ ఆప్షన్ మీద అండ్ దీని తర్వాత మనకు ఈ ఏరియాని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎక్కడైతే బీట్ బేస్ ఉంటుందో ఇక్కడ ఈ ఆడియో యొక్క షేడ్స్ అనేవి గ్రాఫ్ అనేది పైకి ఎక్కువగా షేడింగ్ అనేది అవుతుంది. సో అక్కడ మనం సింపుల్గా బీట్ని మార్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ప్లే చేస్తే ఇక్కడ ఒక బీట్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక మార్క్ వేస్తాను. ఇక్కడ థర్డ్ ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ ఈ ఫ్లాగ్ మార్క్ మీద టిక్ చేస్తే అక్కడ ఒక బీట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి ప్లే చేస్తే మనకు ఎక్కడైతే వస్తాయి చూడండి. ప్లే చేసి చూపిస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ బీట్స్ అనేది మార్క్ చేసుకున్నాం. సో ఇప్పుడు రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సో మీకు ఇక్కడ మ్యూజిక్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను సింపుల్గా చిన్నగా ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంటాయి. అండ్ ఇక్కడ లాస్ట్లో మనకు మ్యూజిక్లో బీట్ మార్క్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటి మనకు ఇంపార్టెంట్. సో ఈ బీట్ మార్క్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం వీడియో యొక్క స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫస్ట్ ఫోటో యొక్క డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి మనం. ఓకే, సో ఎంతవరకు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఈ బీట్స్ ఉన్నాయి కదా, సో ఆ బీట్స్ దగ్గర వచ్చేంత వరకు మనం ఈ ఫోటో యొక్క డ్యూరేషన్ని ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఎస్. సో ఇక్కడ ఫస్ట్ ఫోటో డ్యూరేషన్ని ఎక్కువగా ఉంచుకోవాలి. అండ్ దీని తర్వాత సెకండ్ ఫోటో ఉంది కదా, ఈ సెకండ్ ఫోటో అనేది ఎక్కడైతే ఫస్ట్ బీట్ వస్తుందో ఆ బీట్ స్టార్ట్ అయ్యే పొజిషన్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది. సో ఫస్ట్ ఫోటోకి నార్మల్గానే ఉండనివ్వండి. అండ్ సెకండ్ ఫోటో ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఫస్ట్ బీట్ ఎక్కడైతే వస్తుందో సో ఆ ఫోటోకి సింక్ అయ్యే విధంగా కరెక్ట్గా ఆ బీట్ వచ్చినప్పుడు మన ఫోటో అనేది స్లైడ్ అవ్వాలి. కాబట్టి కరెక్ట్గా ఆ బీట్ వచ్చే విధంగా ఈ ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫోటోని ఇక్కడ చిన్నగా దీని డ్యూరేషన్ తగ్గించేసేయచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ బీట్ ఉంది కదా, ఈ సెకండ్ బీట్ వచ్చేంత వరకు కరెక్ట్గా మనం ఈ థర్డ్ ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఓకే,
సో ఎక్కడైతే ఈ సెకండ్ బీట్ వస్తుందో అక్కడ ఈ విధంగా డ్యూరేషన్ అనేది తగ్గించేసేయాలి. సో ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే బీట్ వస్తుందో ఆ బీట్ ప్లేస్లో మనం ఫోటో అనేది యానిమేషన్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 4th ఫోటో ఉంది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటాం ఈ విధంగా. అండ్ ఇక్కడ లాస్ట్ బీట్కి మనం వచ్చేసరికి మనకు లాస్ట్ 5th ఫోటో అనేది వచ్చేసేయాలి 4th బీట్ ఈ విధంగా. సో ఎక్కడైతే బీట్ వస్తుందో అప్పుడు మనం ఫోటో అనేది స్లైడ్ ఇన్ అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ వాటర్ మార్క్ ఉంది. సో దీన్ని ఎక్స్ట్రా పార్ట్ దీన్ని డిలీట్ చేసేయచ్చు. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే బీట్ వస్తాయో అప్పుడు మనకు కొత్త ఫోటో అనేది ఎనిమేషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చిన్నగా ప్లే చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది చూడండి. ప్లే చేసి కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ ఫోటో అనేది స్టార్టింగ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఎక్కువగా ప్లే చేసే కాపీరైట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అందుకే ప్లే చేయడం లేదు. ఓకే, సో ఇప్పుడు ఆల్మోస్ట్ 80% వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద క్లిక్ చేసి కింద మనకు ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో మీకు కింద ఎఫెక్ట్స్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకి ఇక్కడ వైట్ అనే ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఈ వైట్ అనే ఎఫెక్ట్ని అప్లై చేసి సో దీన్ని మనం ఇప్పుడు అప్ టు ఇది ఎఫెక్ట్ అనేది 3 సెకండ్స్ వరకు మాత్రమే వస్తుంది. సో అయితే మనం 3 సెకండ్స్ వరకు దీన్ని అప్లై చేసుకోవాలి. సో ఎక్కడైతే వీడియో స్టార్టింగ్ నుంచి 3 సెకండ్స్ వరకు అప్లై చేసుకున్న తర్వాత సో ఎక్కడైతే 3 సెకండ్స్ ఉందో అక్కడ నుంచి ఈ ఫోటోని మనం ఇప్పుడు స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ అంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ సెకండ్ పార్ట్ ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్కి కూడా ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ అదే ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి, వైట్ అనే ఎఫెక్ట్. ఓకే, సో ఇది కూడా మనకు 3 సెకండ్స్ వరకు మాత్రమే వస్తుంది. సో ఈ విధంగా టోటల్గా 3 సెకండ్స్ వరకు అప్లై చేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలి, స్ప్లిట్ ఆప్షన్ క్లిక్ చేసి. అండ్ ఇక్కడ ఈ పార్ట్కి కూడా మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసి దీనికి కూడా వైట్ అనే ఎఫెక్ట్ని ఇచ్చేయాలి. సో ఇక్కడ ప్లే చేస్తే మనకి ఇక్కడ టోటల్గా ఇక్కడ ఈ విధంగా వైట్ ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా. ఓకే ఓకే, సో ఈ విధంగా వైట్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఇంతవరకు ఉండండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 4 ఫొటోస్కి మనం ఓకే ఎఫెక్ట్ని ఇవ్వాలి. సో అది ఏ ఎఫెక్ట్ ఇవ్వాలో చెప్తాను. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనకు ఈ విధంగా ఉండనివ్వండి. సో దీన్ని ఇలాగే ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, 4th ఫోటో, 5th ఫోటో, ఈ ఫొటోస్కి మనం క్లిక్ చేసి ఈ ఫోటో మీద కింద మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీనికి ఒక ఎఫెక్ట్ని ఇవ్వాలి. సో అదేంటంటే చెప్తాను. సో ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద చాలా ఎఫెక్ట్ అనేవి ఉంటాయి. సో అందులో మనకి ఇక్కడ ఈ జిటిల్ అని ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ జిటిల్ అని ఎఫెక్ట్. ఓకే, సో దీనికి మనతో మీరు వేరే ఎఫెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు నచ్చితే, కానీ నేను ఈ జిటిల్ ఎఫెక్ట్ నాకు బాగుంది కాబట్టి నేను దీన్నే అప్లై చేస్తాను. అండ్ దీని తర్వాత అలాగే ఇక్కడ థర్డ్ ఫోటోకి సో దీనికి కూడా జిటిల్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా మిగతా 4 ఫొటోస్కి కూడా ఈ జిటిల్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ ఫోటోని 4th ఫోటోని చూస్ చేసుకొని దీనికి కూడా జిటిల్, అలాగే ఇక్కడ 5th లాస్ట్ ఫోటోకి కూడా జిటిల్ ఎఫెక్ట్ని అప్లై చేస్తాను నేను. ఓకే, జిటిల్ ఎఫెక్ట్ని అప్లై చేసుకుంటే సో ఈ విధంగా వీడియో అనేది ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 99% వీడియో అనేది రెడీ అయిపోయింది. సో 100% ప్లే చేస్తే మనకు ఓకే. సో ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 99.9% వీడియో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే మనకు ఇక్కడ టాప్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి వీడియో యొక్క రెజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రెజల్యూషన్ 1080p, అలాగే ఇక్కడ FPS నేను 60 FPS ఉంటే తర్వాత